లో మరో బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పచ్చనూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డిని రమేష్ అనే మరో రౌడీ షీటర్ తన అనుచరులతో వచ్చి కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపారు. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోతూ బావిలో పడిపోయినా వదిలిపెట్టకుండా వేటాడి మరీ మట్టు పెట్టారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయమై ప్రశాంత్ రమేష్ల మధ్య ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోంది. వీరిరువురు ఒకరికొకరు చంపుతా అని ఫోన్లో బెదిరించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి హత్యకు రమేష్ పథకం వేశాడు. 3 రోజులుగా రెక్కీ నిర్వహించాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రశాంత్ ఊటూరు గ్రామంలోని శివాలయంలో తలదాచుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్ తన అనుచరులతో ప్రశాంత్ రెడ్డిపై దాడి చేసి చితకబాదారు. వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక అతడు పక్కనే ఉన్న పాతుబండ బావిలోకి దూకాడు. అయినా వదిలిపెట్టకుండా బావిలో నుంచి ప్రశాంత్ ను బయటకు తీసి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, మానకొండూరు సీఐ మాదాస్ రాజకుమార్ గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటన విషయమై పరిశీలించారు. గ్రామాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్లపల్లి గ్రామ శివార్లో మానేరు నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. టైం తో సహా చెప్తున్నా నేను నీ ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను. 100% నేను కలుతా ఉన్నా. నేను ఎన్నర్రా అన్నా, నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు డైరెక్ట్. చంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావురా. నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందడికి వస్తా. గోదావరికన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠల్నార్ రా అంటే విఠల్నార్ వచ్చిన. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న. నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు అన్నాను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు నేను అత్తా అని చెప్పిన, నేను నీకు గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు. 100% అత్తా అన్నా. నేను ఎన్నర్రా అత్తా అన్నా. నువ్వు వచ్చినావు అన్న. ఇప్పుడు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు. ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు. నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు అమ్మ అన్నా ఒక మాట నేను చెప్పేది ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో. నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా. నేను మళ్ళా చెప్తాను అన్నా. అర్థం చేసుకో అన్నా. నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో. నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు. నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మళ్ళా నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను. డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తానా అన్నా. ఇప్పుడు నాకు బలం లే అన్నా. నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. గిట్టి కేసులు కాదు. డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నా ఇంట్లో అయితే ఇట్టకు. ఏం చేస్తావో నేను అడ్రస్ నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. ఫస్ట్ నువ్వు నన్ను తిట్టినావు అన్నా. తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి నా మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ దినం నా తప్పు లేదు. అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు. నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను అత్త నీ దగ్గరికి. నీ అడ్రస్ నేను తెలుసుకొని అత్త వచ్చే రోజు. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా.
కొట్టా అని అంటలేను, నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరిని కొడతా, అది విషయం కాదు. చూసుకుందామన్నా, నువ్వు నన్ను, నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే, నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావు, నువ్వు ఎందుకు బంద్ చేసినావు? కొడుకుల పేరు తీస్తే, అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా, నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా. నేను మొగోను అయితే చెప్పురా, ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాటలు మాట్లాడుతాను. నిన్న నేను గోదావరికన్ రా 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 అంటివి గారా, FCI అంటివి గారా, గోదావరికన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా. నేను నా అబ్బాయి గుట్టినా, నిన్ను చంపేస్తానా, ఇంటనా డైరెక్ట్ ఇను. నేను నా అబ్బాయి గుట్టినా, నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు, అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం. నేను మా అన్న ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు, మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత నాకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు, నేను భయపడి బతుకుతలేను రా. నాకు అన్నా నువ్వు తెగించే బతుకుతున్నావా అన్న? సరే చూసుకుందాం అన్న, నేనేమంటాను, నువ్వు తెగించినావు కదా. నేను మొగోళ్ళు లెక్కనే పెట్టుకుంటా అన్నా. చెప్పంటానా నేను అన్నా అన్నా నేనేం చెప్తున్నా అన్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా, ఇప్పటి కూడా మాట్లాడతాను కాదురా. నువ్వు పచ్చునూరు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని నువ్వు నన్ను ఇట్టు, నేను పడతా. టైం వేస్ట్ చేయకు, నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు, నాకు పని లేక కాదు అన్నా. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా, నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని చెప్పినా, నేను అత్తా అని చెప్పినా. నువ్వు ఏడున్నావన్నావు, బరాబర్ అన్నా అన్నా, వస్తానని నీకోసం అన్నావు. 100% అత్తా అన్నా. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా వస్తా నేను. ఇంకేంది, అదే రేకుర్తి కూడా వస్తా. నీ ఇంటికాడ టైం చెప్పు. ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాన్నా ఇను, నీ టైం నేను చెప్తాన్నా ఇను. నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నాకు టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు, పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బులు గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్నా అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న నేను చెప్పేది ఇదే ప్రశాంత్ గారిని, బబ్బులు గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నా తెలుసా నన్ను? అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, అన్న అన్న ఎట్లా అంటావన్నా? నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అమ్మ, నేను చెప్పాను కదా, నువ్వు నన్ను ఏమన్నా తెలుసా? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైందన్నా అని చెప్పినా. నీకు దవడలు పట్టుకొని చెప్తే చివరి సంవత్సరం అని చెప్పినా నన్ను. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే లేదా? ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను చెప్పు మరి, నువ్వు ఎందుకు అన్నావు? నువ్వు ఎవరి కోసం ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు? ఎంతమంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న అన్న ఒక్క విషయం నేను చెప్పే ఇను, మీరు చెప్పే ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న అన్న నేను చెప్పాను, నువ్వు రోడ్ ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దా అంటే నువ్వు ఆడు ఎవడు మరి నన్ను కొట్టనీకి? నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? చేసిన ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని. ఎవడు మాట్లాడి నీకు తెలియదా? నీకా రికార్డ్ లేదా? నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసినావు, నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా, లేకపోతే నువ్వు అన్నా? నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసినా అదే శంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మన ఇట్లా కొట్టిరు అన్న, అదే శంకర్ నన్ను కొట్టినా, నీకు ఫోన్ చేసినా, ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మాట్లాడే మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే శంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా ఏనా మరి ఎడికి? అదే భూమి పంచాయతీ కాడికి. అయిపోయా మరి నేను కూడా. మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్న నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న
నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు ఆ వెంకటేష్ అన్న అన్నా సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరల్లా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అయితే భూమి వివాదంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య తలెత్తిన వివాదం ఒక హత్యకు దారితీసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కరీంనగర్ జిల్లా లోపల ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య భూ వివాదం లోపల ఇటు ఏదైతే సమస్య ఉందో దాని సమస్యను పరిష్కరించేటువంటి సమయం లోపల ఇద్దరి మధ్య మాట పెరిగి హత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒకరికొకరు హత్య చేసుకుంటారు, నిన్ను చంపుతా అంటే నిన్ను చంపుకుంటాను అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు ఫోన్ లోపల సంభాషించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి రౌడీ షీటర్లు. భూమి సెటిల్మెంట్ వివాదం లోపల వాళ్ళిద్దరికి ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు మనకొండూరు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి ఏదైతే హత్య జరిగినటువంటి సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకల రేగిందని చెప్పుకోవచ్చు. అయితే వచ్నూరు గ్రామం లోపల ఇటు ప్రశాంత్ మరియు రమేష్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లుగా ఆ గ్రామం లోపల పలు వివాదాల లోపల తలదూరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల వచ్నూరుకు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డికి ఇటు తల్లిదండ్రులు లేకపోవడంతో పాటుగా ఒక్కడే ఉంటున్నారు. ఆ గ్రామం లోపల రమేష్ ఇతన్ని జాని అని కూడా అంటూ ఉంటారు. ఇద్దరు కూడా రౌడీ షీటర్ల మధ్య ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ఒక పంచాయతీ నేపథ్యం లోపల అయితే నిన్న అంటే 2 రోజుల క్రితము ఇటు ఫోన్ లోపల ఇటు ఒకరినొకరు చంపుకుంటామని చెప్పి బెదిరించుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఎక్కడ తనను చంపుతారంటే తనను చంపుతారని చెప్పి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు రెక్కి నిర్వహించినటువంటి సమయం లోపల ఇటు ప్రశాంత్ ఎక్కడ తనను చంపుతాడనుకుని ఆ భయంతో ఇటు రమేష్ తన అనుచరులతో కలిసి ఆ గ్రామానికి వచ్చి ఏదైతే రమేష్ పైన ఇటు రెక్కి నిర్వహించినటువంటి సమయం లోపల తనను చంపడానికి ఇటు జానీ అనేటువంటి వ్యక్తి ఇటు వేరే అనుచరులతో వచ్చారని చెప్పి ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ఒక టెంపుల్ లోపల తలదాచుకున్నటువంటి నేపథ్యం లోపల ఆ రోజు ఉదయం తెల్లవారే సమయం లోపల అతని ఆచూకీ కనుక్కోవడంతో తనను చంపడానికి వస్తున్నారని చెప్పి అతడు పారిపోయేటువంటి క్రమం లోపల ఒక బావి లోపల కూడా పడిపోవడం జరిగింది. ఆ బావి లోపల పడ్డటువంటి ప్రశాంత్ పైన ఈ జానీ రమేష్ అనేటువంటి వ్యక్తి యొక్క అనుచరులు రాళ్లతో దాడి చేసి చాలా పైశాచికంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే అతడు స్పృహ తప్పిపోయినటువంటి క్రమం లోపల అతన్ని బావి నుంచి బయటకు తీసి ఆ వాహనం లోపల ఇటు వేరే గ్రామంలోకి తీసుకువెళ్లి అక్కడ కూడా అతన్ని దాడి చేసి ఏదైతే రాత్రి సమయం లోపల మందు తాగుతూ ఆ బీరు సీసాలతో అతని పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాగు లోపల పడవేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీనిపైన ఇప్పటికే స్థానిక తిమ్మాపూర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా మొత్తం కూడా దీనిపైన కూపిలాగుతున్నారు. ఆ గ్రామం లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య భూమి వివాదం లోపల తలెత్తడంతోనే ఒకరినొకరు చంపుతారని చెప్పి అనుకొని ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు వారిద్దరికి సంబంధించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు వైరల్ గా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. For more videos like this, subscribe Big TV channel.